హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా మనకు విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్లో కానీ పైనర్స్లో కానీ అండ్ కమ్యూనికేషన్లో ఉద్యోగం సంపాదించాం అనుకున్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించిన వారికి లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. సో లెవెల్ 6 అంటే మనకు దాదాపు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి 35,400 రూపాయల శాలరీ నుంచి మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు 1,12,400 రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఇండియన్ సిటిజన్ అంటే అర్థం ఏంటి? అది తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వారు కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లోనైనా పనిచేసే అవకాశం అయితే మనకు కల్పిస్తారు. సో అదేవిధంగా టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బయట అంటే మిగతా ప్లేస్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్టేట్లలో పనిచేసే అవకాశం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉండేటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్ని అలవెన్స్లు కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు అందిస్తారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ని కూడా మీరు ఈ యొక్క కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో ఎక్కువ మంది డిమాండ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని వీడియో రూపంలో క్రియేట్ చేసి మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మనకు చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయ్యే వీడియో అవుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి అని చెప్పేసి మనకు కండిషన్ అయితే ఉంది. సో బేసిక్ కండిషన్స్ కింద ఏజ్ చూసినట్లయితే మనకు 30 సంవత్సరాలు దాటకుండా ఉన్న వారికి దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి అదేవిధంగా ఓబీసీలకి ఎక్స్ సర్వీస్మెన్స్కి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి ఎస్సీ ఎస్టీలకు సపరేట్గా 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 సంవత్సరాలు, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉంటారో వారికి మళ్ళీ 5 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో కాబట్టి 30 సంవత్సరాలు మించినా కూడా అంటే ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి ఎక్స్ సర్వీస్మెన్కి డిపార్ట్మెంట్లో ఉన్న వారికి మనకి 30 నుంచి 33 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాల వరకు మనం అప్లై చేసే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు. సో కాబట్టి టెన్షన్ పడకండి. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ బోర్డు నుంచి కానీ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2008 డిప్లొమా డ్యూరేషన్ వచ్చేసి 3 years అండ్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో వచ్చేసి మనకు ఏదైనా ఒక గుర్తింపు పొందిన దాని నుంచి సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ ఖచ్చితంగా మనము మిడ్వైఫరీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా క్యాండిడేట్స్ క్వాలిఫై ఆఫ్టర్ 2008 బట్ బిఫోర్ 2015-16 మధ్యలో డిప్లొమా వచ్చేసి ఖచ్చితంగా 3.5 years ఖచ్చితంగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో అదేవిధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకు పయోనీర్లో ఖచ్చితంగా వీరికి కూడా మనకు 30 years వరకు దాటకూడదు అని చెప్పేసి చెప్పారు. మిగతా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అది కూడా మీరు గమనించవచ్చు. సో దీంట్లో మనకి బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారికి అయితే ఈ యొక్క పయోనీర్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించే అవకాశం అయితే ఉంటుంది. సో బీటెక్లో మనకు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి కమ్యూనికేషన్లో కూడా మనకి 30 సంవత్సరాలు దాటకూడదు అని చెప్పేసి చెప్పారు. సో 30 సంవత్సరాలు దాటకుండా ఉన్న వారికి కూడా మనకి రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్లో కమ్యూనికేషన్లో ఉన్న వారికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదంటే కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న డిగ్రీ అయితే ఉంటుందో ఆ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 21-27 మార్చ్ మధ్యలో వస్తుంది కాబట్టి ఈ యొక్క డేట్ నుంచి మనకు 30 రోజుల్లోగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు లేకపోతే అప్లికేషన్ లింక్ సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు మన కామెంట్ సెక్షన్ లో అయితే అడగవచ్చు. నేను వాటిని ఆ యొక్క వివరాలన్నింటిని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
సో దానికి ఎలాంటి టెన్షన్ లేదు. కాకపోతే మనకు నేపాల్ సంబంధించి వారు కూడా మన ఇండియన్లో సెటిల్ అయిన వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఫీ పేయబుల్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కావచ్చు, ఓబీసీ కేటగిరీలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ₹200 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పేమెంట్ మనం ఏ విధంగా చేయాలి అంటే ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్ ఉంటుంది. సో నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా కానీ మనం పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ ఎస్సీ ఎస్టీలు కానీ, ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ, లేదంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్లో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే వారు ఈ యొక్క పేమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో కాబట్టి కేవలం అన్రిజర్వ్డ్ కేటగిరీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా ₹200 ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఖచ్చితంగా ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్ పేరు, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఖచ్చితంగా ఫస్ట్ నేము, మిడిల్ నేము అండ్ లాస్ట్ నేమ్ ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. అది కూడా మన యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ప్రింట్ అయిన విధంగా రాయాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో చెప్పారు. సో అదేవిధంగా ఫాదర్ నేమ్ కూడా మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏదైతే ప్రింట్ అవుతుందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సిలో ప్రింట్ అయిన విధంగా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎంటర్ అయిన విధంగా ఎంటర్ చేయాలి. జెండరు అండ్ నేషనాలిటీ, రిలీజియన్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకు మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట. సో ఇక మ్యాండేటరీ డీటెయిల్స్ను మనం ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్లో ఉన్న విధంగానే మనం అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఆ యొక్క వివరాలను ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకు సేమ్ ఎస్ఎస్సిలో కూడా ప్రింట్ అయి ఉంటాయి. సో వాటిని లేదంటే మనకు క్లియర్గా కనిపించే ఏవైతే మార్క్స్ ఉంటాయో ఆ యొక్క మార్క్స్ని కూడా మనము ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్టివ్ మొబైల్ నెంబరు అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మన యొక్క క్వాలిఫికేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంటుంది. మిగతా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అదేవిధంగా మనకి మిడ్వైటరీ సర్టిఫికేటు, అదేవిధంగా బీటెక్ సంబంధించిన సివిల్ సర్టిఫికేటు, వీటన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్టల్ లేదంటే పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి ఖచ్చితంగా మనం పోస్టల్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మొత్తం కూడా హౌస్ నెంబర్తో సహా కాలనీ అండ్ విలేజ్ అండ్ మండల్, జిల్లా సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసు వచ్చి ఒకవేళ మన మీద క్రిమినల్ కేసు ఉంటే కనుక వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసు లేవని కూడా మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా పాస్వర్డ్. సో మనం ఏదైతే పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తామో ఆ యొక్క పాస్వర్డ్ మన ఇష్టం వచ్చినట్టుగా మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ ఫోటో, మన యొక్క లేటెస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోను <12 KB కాకుండా మనకు 4 KB నుంచి 12 KB నుంచి 4 KB మధ్యలో ఉన్న ఫోటో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోను మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా మనము మన యొక్క సిగ్నేచర్ని కూడా క్లియర్గా కనిపించే విధంగా స్కాన్ చేసి మనము ఈ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకు దాదాపు మేల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వారికి 6 minutes 30 secondsలో మనకి 1.6 kilometers అనేది మనం ఈ యొక్క ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 4 minutes ఆఫ్ టైంలో 800 meters మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో కాబట్టి ఈ 2 ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్లో మనం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ అంటే అందరికి కూడా మనకి ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు హైట్ వచ్చేసి మనకు 170 centimeters అనేది మనకు మేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 158 centimeters అయితే ఉండాలి. సో మనకి చెస్ట్ వచ్చేసి మనకు మినిమం 80 centimeters ఉండాలి. సో ఫీమేల్స్కి అవసరం లేదు. సో ఒకవేళ కనుక కొర్మనీస్, గోర్ఖాస్, డోగ్రాస్, మరాఠాస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన స్టేట్స్ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారు మేల్ క్యాండిడేట్స్కి 165 centimeters ఉంటే సరిపోతుంది. మినిమం 78 centimeters హై చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 155 centimeters ఉండాల్సి ఉంటుంది. వారికి చెస్ట్ అనేది అవసరం లేదని చెప్పేసి మన నోటిఫికేషన్లో తెలియజేశారు. సో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి మనకు మేల్ క్యాండిడేట్స్ 162.5 centimeters ఉంటే సరిపోతుంది. ఫీమేల్ 150 ఉంటే సరిపోతుంది. సో మినిమం చెస్ట్ ఎక్స్పాండ్ వచ్చేసి మనకు 70
0.6 సెంటీమీటర్స్, నాట్ అప్లికబుల్, ఫీమేల్స్కి వచ్చేసి నాట్ అప్లికబుల్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ సంబంధించి మనకు హైట్ అండ్ వెయిట్ హైట్ అండ్ ఫీమేల్ సంబంధించిన హైట్ వీటన్నిటిని కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ని తరోగా క్లియర్గా చెక్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకు కండక్ట్ చేస్తారు. సో రిటన్ టెస్ట్లో వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి పేపర్ 1లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 150 మార్క్స్కి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా మనకి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 1లో వచ్చేసి మనకి 50 మార్కులు అయితే ఉంటాయి. ఈ పార్ట్ 1 50 మార్కుల్లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు ఇవన్నీ ఉంటాయి. పార్ట్ 2కి సంబంధించి 100 మార్కులు ఉంటాయి. దీంట్లో టెక్నికల్ సబ్జెక్ట్ మొత్తం కూడా మనకి దీంట్లో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి దీంట్లో ఖచ్చితంగా జనరల్ క్యాండిడేట్స్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, ఓబీసీ అండ్ ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించి 50% మార్క్స్ పొంది ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 40% మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మన యొక్క మార్క్స్ ఏవైతే మన యొక్క రిటన్ టెస్ట్లో వచ్చినాయో ఆ యొక్క రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఆ యొక్క రెడీ చేసిన తర్వాత మనకి డాక్యుమెంటేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ మనకు కండక్ట్ చేసిన తర్వాతనే మనల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సంపాదించే మంచి అవకాశం అయితే లభిస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అదే ఎస్సీ ఎస్టీలకు, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్-సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. సో అప్లై చేస్తే కనుక మీకు ఉద్యోగం సంపాదించే మంచి అవకాశం అయితే లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ సెలవు. నమస్తే. జై హింద్.